హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. మెగా ఫ్యామిలీ మరుగున పడిపోతుందా అంటే ఖచ్చితంగా పడిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఎంత నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారంటే కనీసం దాన్ని స్పందించే పిఆర్ టీం కూడా లేకపోవడం, ఫ్యాన్స్ అయినా కార్యకర్తలైనా ఎంతసేపు అని దాన్ని సపోర్ట్ చేయగలరు? పిఆర్ టీం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 'పుష్ప 2' తీసుకుందాం ఎగ్జాంపుల్. 'పుష్ప 2' సినిమాకి అంత కంటెంట్ ఉందా? 1831 కోట్లు కొట్టేంత, అంటే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేంత కంటెంట్ 'పుష్ప 2'లో ఉందా? లేదు. కానీ కొట్టింది. ఎందుకు? అచ్చంగా పిఆర్ టీము దాని మీదే కూర్చొని ఆ 'పుష్ప' సినిమాని గత 2 మంత్స్ నుంచి, 3 మంత్స్ నుంచి రుద్ది, 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 రుద్ది కొట్టిచ్చారు. ఓకే. బావుంది. కానీ అదే 'పుష్ప 2'ని మళ్ళీ 'గేమ్ చేంజర్'తో కంపేర్ చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉందా కొంచెమన్నా? ఆ! 'పుష్ప 2'ని 'గేమ్ చేంజర్'తో కంపేర్ చేయడం ఏంటి? ఆల్రెడీ 'పుష్పకి' హైప్ ఉంది కాబట్టి 'పుష్ప 2' మీద జనాలు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని 'గేమ్ చేంజర్' నార్మల్ సినిమా అది. సింగిల్ పార్ట్‌లో వచ్చే సినిమాని పట్టుకొని దాన్ని 'పుష్ప 2'తో కంపేర్ చేయడం అంటే, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారు కదా! మరి ఆడించాలి కదా! అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, న్యూట్రల్ ఆడియన్స్ చూడాలి, అందరూ చూడాలి. అలా చూస్తేనే సినిమా అనేది సక్సెస్ అవుతుంది. ఒంటి గంట నుంచి నెగెటివ్ ట్రెండ్ చేసినోళ్ళు చేసినట్టే ఉన్నారు. ఓ పక్కన నార్మల్ ఆడియన్ థియేటర్‌కెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకొస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. అయినా గూడా ఆన్‌లైన్‌లో అంటే సోషల్ మీడియాలో దాన్ని బాగా నెగెటివ్ చేసి డిసాస్టర్ గేమ్ చేంజర్ అని చెప్పేసి 186,00,00,000 ఫస్ట్ డే పోస్టర్ రిలీజ్ చేస్తే కలెక్షన్స్‌ది దాని మీద నెగెటివ్ ట్రెండ్ చేసి ఆ! అది ఫేక్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ ఒకటే ఫేకా? రిమైనింగ్ ఏది ఫేక్ కాదా? గత 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి నడుస్తున్నయన్నీ ఫేక్ కాదా? ఫస్ట్ డే పోస్టర్స్ అన్నీ? అంతా క్యాపబుల్ ఉన్న సినిమాలయ్యి. మరెందుకు 6 మంత్స్ తర్వాత, 7 మంత్స్ తర్వాత ఆ ప్రొడ్యూసర్‌లొచ్చి సినిమా వల్ల మేము లాస్ అయిపోయామని చెప్పేసి చెప్తారు? అంటే దాని అర్థం ఏంటి? అంటే నేను చెప్పేదేంటి అంటే, ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని చెప్పేదేంటంటే, ఫస్ట్ డే పోస్టర్స్ అనేవి ఎందుకు రిలీజ్ చేస్తారంటే, ఫ్యాన్స్‌లో ఉత్సాహం తీసుకురావడానికి, జనాల్ని థియేటర్స్‌కి రప్పిస్తం కోసం. అంతేగాని అదొక స్టంట్ అది. అన్నీ తెలిసే కదా! ఊరికే అదొక హైప్ క్రియేట్ చేయటం. మెగా ఫ్యామిలీ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అచ్చంగా దీని మీదే ఉన్నారు. బురద జల్లాలి, మెగా ఫ్యామిలీని తొక్కేయాలి. ఎందుకంటే సింపుల్ చెప్తాను మీకు. ఎందుకంటే 'చిరంజీవి' గారు మహా అంటే 5 సంవత్సరాలు సినిమాలు తీయగలరు. దాని తర్వాత ఆయన సినిమాలు తీయపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారాళ్ళు. తర్వాత 'కళ్యాణ్' గారు అచ్చంగా రాజకీయాల్లోకి వచ్చేసారు. ఆయన దగ్గర ఉన్న 3 సినిమాలు. ఒకటి 'హరహర వీరమల్లు', 'ఓజీ', 'భగత్ సింగ్'. సో, ఈ 3 సినిమాలు అయిపోయినాక ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 'కళ్యాణ్' గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయినాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన సపోర్టర్స్ అవ్వచ్చు, ఆయనకి సపోర్ట్ చేస్తారా అంటే ఆయన పాలన బాగుంటే సపోర్ట్ చేస్తారు. అంటే ఆయన ఇప్పుడు ఆయన ప్రజలకిచ్చిన మాట గాని, లేపోతే అభివృద్ధి ఏదైనా చేసి చూపిస్తే ఆయనకి జనాలు సపోర్ట్ చేస్తారు. సో, అది కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ. సో, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన లెగసీని 'రామ్ చరణ్' ఒకడే తీసుకెళ్ళడు. సో, 'రామ్ చరణ్' తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు 'చిరంజీవి' గారిలాగా, 'కళ్యాణ్' గారిలాగా ఆయన సాఫ్ట్‌గా ఉండి సోషల్ మీడియాలో ఏం జరిగినా గూడా లైట్ తీసుకొని అలా ఊరుకుంటే అవ్వదు. ఖచ్చితంగా ఒక పీఆర్‌ని హైర్ చేసుకోవాలి. పీఆర్‌ని హైర్ చేసుకున్నాక, ఆ పీఆర్‌కి సంబంధించి వేరే వాళ్ళ మీద నెగెటివ్ కాకుండా పాజిటివ్‌లో లేకపోతే ఏదన్నా గూడా వీళ్ళకి సంబంధించే వేయాలి తప్ప వేరే వాళ్ళని తీసుకురాకుండా ఉంటే చాలు. అంటే వేరే వాళ్ళని నెగెటివ్ చేసి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని, మీ వోడు ఏమీ లేదని, మీ వోడు అది ఇది అని జెప్పేసి అలా క్రియేట్ చేయకుండా ఒక పాజిటివ్ వైబ్‌తో ఆ పీఆర్‌ని క్రియేట్ చేసుకొని జనాల్లోకి మళ్ళీ మెగా ఫ్యామిలీ అంటే ఏంటి? చిరంజీవి గారంటే ఏంటి? కళ్యాణ్ గారంటే ఏంటి? వాళ్ళ నుంచి వస్తున్న 'రామ్ చరణ్' అంటే ఏంటి? ఇయన్నీ చూపిస్తే మళ్ళీ మెగా ఫ్యామిలీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లేపోతే చెప్తున్నా గదా! ఖచ్చితంగా నెక్స్ట్ 'విశ్వంబర' సినిమాకి గాని, 'ఓజీకి' గాని, 'హరహర వీరమల్లుకి' గాని చాలామంది పుట్టగొడుగులు రెడీ అవుతారు నెగెటివ్ చేయటానికి. రివ్యూవర్స్ గూడా ఏ హీరోకి, ఆ హీరోకి రివ్యూవర్స్ ఉన్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కూడా రివ్యూవర్స్ ఉన్నారు. కానీ మెగా ఫ్యామిలీని ప్రతి ఒక్కడు బచ్చాగాడి దగ్గర నుంచి తల పండిపోయినోడి దాకా అందరూ గూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళని గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. వీళ్ళదేముందిలే, వీళ్ళ పెద్దగా నెగెటివ్ చేసినా ఈళ్ళేం పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడితే వాళ్ళే వచ్చేస్తారు అన్న ఇదిలో ఉన్నారు తప్ప ప్రతి ఒక్కడు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి మనం వాళ్ళని ఆహ్, బావుంటే బావుందని చెప్పాలి. వాళ్ళు చేసిన పాలన బావుందని చెప్పాలి అని ఎవడు అనుకోడు. ఏ చిన్న పాయింట్ దొరికిద్దా, ఎక్కడ నొక్కేద్దామా, ఎక్కడ తొక్కేద్దామా అని చెప్పి చూస్తున్నారు. ఇది అంతా ఏంటి అంటే సోషల్ మీడియాలో పీఆర్ టీమ్‌లు ఆడే గేమ్ ఇది. ఓకే. కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. అంటే ఛానెల్స్ అవ్వచ్చు, కొన్ని పేజెస్ అవ్వచ్చు ట్విట్టర్‌లో. అయ్యేంటి అచ్చంగా ఒక హీరోకి సంబంధించి ఉంటాయనమాట. సో, వాళ్ళేంటంటే వేరే హీరోది ఏదొచ్చినా గూడా వాళ్ళు నెగెటివ్ జేస్తారు. అలాగా ప్రతి ఒక్క హీరోకున్నారు. కానీ ఒక్క మెగా ఫ్యామిలీ ఒక్కళ్ళకే లేరు. మెగా ఫ్యామిలీకి ఉందల్లా ట్విట్టర్‌లో లేపోతే సోషల్ మీడియాలో
ఓన్లీ సపోర్టర్స్, ఫ్యాన్సే. అంతేగాని పీఆర్ టీములు లేదు. సో, వాళ్ళు డిఫెండ్ చేసుకోండి ఎంతసేపని డిఫెండ్ చేసుకోగలరు. ఇప్పుడు మెగా ఫ్యాన్ ఉన్నాడనుకోండి, ఒక మెగా ఫ్యాన్ ఉన్నాడు. ఆడు ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడే దాన్ని చూసుకోగలడు. అంతేగాని అచ్చంగా దాని మీద కూర్చోలేడుగా పీఆర్ టీమ్ లాగా. సో, అది. సో, నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు 'డాకు మహారాజు' గాని, 'సంక్రాంతికి వస్తున్నాం' గాని, 'గేమ్ చేంజర్' గాని ఈ 3 సినిమాలు ఆడాలని కోరుకుంటాం. అది ఏ ఫ్యాన్స్‌కి ఆ ఫ్యాన్స్‌కి అది ఉత్సాహం ఇచ్చిద్ది. ఇప్పుడు 'గేమ్ చేంజర్'కి ఎలా అయితే మెగా ఫ్యాన్స్‌కి ఉత్సాహం ఇచ్చిందో, 'డాకు మహారాజు' కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్‌కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఉత్సాహం ఇవ్వచ్చు. ఓకే. నేను చెప్పేదేంటంటే దాన్ని నెగెటివ్ చేయమాకండి. ఇప్పుడు ఏ సినిమాని కూడా నెగెటివ్ చేస్తే మనకేం పోదు. ఇప్పుడు రేపొద్దున ఇదే కాంపిటీషన్‌లో వేరే హీరో సినిమాలొస్తే అలా నెగెటివ్ ట్రెండ్ చేస్తే ఆళ్ళకి బాధ అనిపించదా? ఏదన్నా సినిమాని నెగెటివ్ చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉన్న 24 క్రాఫ్ట్స్‌ని ఆలోచించుకొని దాన్ని నెగెటివ్ చేయండి. నెగెటివ్ చేస్తే నీకు ఆ రోజుకి సునకానందం వచ్చిద్దేమో, లేపోతే ఆ రోజు రికార్డులేమో. నీ ఇంట్లో నీకేమన్నా పెట్టగలవా నువ్వు? ఆ రికార్డులు అయన్నీ తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చూపించగలవా? చూడమ్మా మా వోడు 700,00,00,000 కొట్టాడు, 800,00,00,000 కొట్టాడు అనగాలనే మీ అమ్మ నీకేమైనా ఎక్స్‌ట్రాగా బిర్యానీలో నెయ్యేసి పెట్టిద్దా? పెట్టదు గదా! అదేంటి నీ సునకానందం నీ సోషల్ మీడియాలో నువ్వు చేసుకునే హడావిడి. సో, నాలాంటోడు ఎందుకొస్తున్నాడంటే బయటికి దీనికోసమే. ఓకే. నాకసల రివ్యూస్ చేయడం గానీ ఇయన్నీ తెలీదు నాకు. కానీ ఈ సోషల్ మీడియాలో ఈ హడావిడియన్నీ చూసినాక నేనెందుకు నా కంటెంట్ చెప్పకూడదు, అసలు నేనెందుకు జనాల్ని ఎవరికి తీసుకురాకూడదని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. సో, మళ్ళీ చెప్తున్నా. ఏ హీరో ఎక్కువ కాదు, ఏ హీరో తక్కువ కాదు. అందరూ ఈక్వల్‌గానే ఉన్నారు. ఇప్పుడు 'రామ్ చరణ్' 'ప్రభాస్‌తో' మంచిగున్నాడు, 'ఎన్టీఆర్‌తో' మంచిగున్నాడు, 'రానాతో' మంచిగున్నాడు, 'అల్లు అర్జున్‌తో' మంచిగున్నాడు. అలాగే అందరితో మంచిగానే ఉన్నాడు. సో, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలా కంటిన్యూ చేయండి. మీ ఆనందం కోసం మీ హీరో ఇప్పుడు రేపొద్దున మీ హీరోలందరూ కలిసుంటే, ఫ్యాన్స్ అందరూ కలిసుంటే, ఏ హీరో సినిమా వచ్చినా కూడా ప్రతి ఒక్కటి రికార్డులు కొట్టుకుంటూ వెళ్తే, తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎళ్ళిద్దా? ఎళ్ళదా? ఆలోచించుకోండి. ఒక్క సినిమా ఆడేస్తుంది కదా! మా వోడిది ఒక్క సినిమా ఎళ్ళిపోయింది చాలు. మా వోడు 1000,00,00,000 కొట్టాడంటే, అదే అందరు హీరో ఫ్యాన్స్ కలిసుంటే 2,000,00,00,000 కొట్టకూడదా? 3,000,00,00,000 అర్థం చేసుకోండి. ఇలా డివైడ్ అండ్ రూల్ చేసే బదులు అందరూ యునైట్ అయ్యి, అందరూ కలిసి ఈక్వల్‌గా వర్క్ చేస్తే గనక ఖచ్చితంగా తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఆస్కార్ అవార్డులు తీసుకోవడం కాదు, తెలుగు సినిమా నుంచి అవార్డులు తీసుకునే రేంజ్‌కి హాలీవుడ్ ఎళ్ళాలని మనం కోరుకోవాలి. అది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఫైనల్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.